రామారా బీసీ రిజర్వేషన్స్ ముఖ్యంగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగవలసి ఉంది కాబట్టి దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఈ రిజర్వేషన్స్ 42% అమలు గురించేది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శాసనసభ బిల్లు పాస్ చేసి కేంద్రానికి మరి గవర్నర్ గారు పంపించడము, దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి అదే విషయం పైన అదే సమస్య పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయము, తదనంతరము ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి మరి ఇప్పుడు వేచి చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మరి తీసుకురావడానికి. ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్నగాక మొన్న క్యాబినెట్ మళ్ళీ కూర్చొని మేము ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రిని మంత్రుల్ని కలుస్తాము, మొత్తం మంత్రివర్గం కూడా అక్కడ ఢిల్లీకి వెళ్తామని చెప్పి కూడా నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి 42% బీసీలకు రిజర్వేషన్లు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అమలు అవుతాయా కావా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, రాజకీయ నాయకులు ఎవరి ఫోన్లో ఏం మాట్లాడినా ఎన్నికలు ఉంటాయా ఉండవా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఇదే చర్చ జరుగుతుంది. కాబట్టి మా బీఆర్ఎస్ లీగల్ టీం మేము కూర్చొని దీనిపైన ఇటీవల చాలా సందర్భాల్లో వీటిపైన మేము డిస్కషన్ నార్మల్గా చేస్తుంటాం. నేను ఈ మధ్య చైనా దేశాన్ని పర్యటించే సందర్భంలో జూలై 2వ వారంలో మా మిత్రులు నాకు ఫోన్ చేసి మరి ఇట్లా ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపారు, సాయంకాలం వరకు సంతకం పెడతారని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము డిస్కస్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ గారు ఈరోజు కాదు ఇంకా చాలా సాయంకాలాలు కావాలి, సంతకం పెట్టడం అంత తేలిక కాదు ఈ సమస్య పైన. ఎందుకంటే ఒకే విషయం పైన శాసనసభ చట్టం అంటే బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ గారి అసెంట్ కోసం పంపినటువంటి అదే సబ్జెక్ట్ పైన మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది అది వీలు కాదు. మరి ఈ సమస్య పైన గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినట్టు కూడా పత్రికల్లో చదివినాము. కాబట్టి ఆ సమస్య పైన ఈరోజు సాయంకాలం గవర్నర్ గారు సంతకం పెడతాడు ఆర్డినెన్స్ మీద, వచ్చే వారమే ఎన్నికలు అని చెప్పి చర్చ జరిగింది. కానీ మేమైతే ఆ రోజు అని చెప్పినాం అది వీలు కాదు చట్టం. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది శాసనసభ కానీ సభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటు ఢిల్లీలో ఇక్కడ శాసనసభ కానీ కూర్చొని సమయంలో అంటే ఆ హౌస్ మరి ఫంక్షనింగ్ లేని టైంలో అంటే హౌస్ నడవని సమయంలో కూడా అర్జెంట్ ఉంటే ఆర్డినెన్స్ ఇస్తారు, అది అందరికీ తెలుసు. కానీ శాసనసభ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం అని మేము అనుకున్నాం. మేము అసలు విషయం ఏంటంటే ఈరోజు మేము పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా 2 జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే. కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది గత 70 సంవత్సరాలు, ప్రత్యేకంగా కానీ లేకపోతే సపోర్ట్ చేసి కానీ. ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన పని ఏంది? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు
కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంటు కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ అనేది ఏంది? రాజ్యాంగంలో 9th షెడ్యూల్ ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు. 1950 జనవరి 26వ తారీఖు నాడు. ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందపరిచారు. ఏ ఉద్దేశంతో 9th షెడ్యూల్ పొందపరిచారు? ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని 9th షెడ్యూల్లో పొందపరచని చెప్పి 1951లో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది, 9th షెడ్యూల్. మరి ఇందిరా సహాని కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే చెప్తుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది. నిన్న కూడా సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చర్చించి పత్రికా విలేకరుల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నేను మిగతా విషయాలకు ఓడడం లేదు. బీజేపీ పార్టీ పార్లమెంట్లో, లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు. బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా లోకసభలో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి, చర్చకు వస్తుంది పార్లమెంట్లో. దేశవ్యాప్తంగా బీసీల గురించి అని మాట్లాడతానని చెప్పే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అయితే బిల్లు పాస్ చేయించిండు కదా తెలంగాణ శాసనసభలో. కమాన్, ఆ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడం తేలిపోతుంది. నువ్వు అడగవు, ఆయన చెయ్యడు. కాబట్టి ఈరోజు మా పార్టీ లీగల్ సెల్ మేము ఆలోచించింది, మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే చిత్తశుద్ధి లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలని ఓ విధంగా మోసం చేస్తున్నారు. ఊరికే నేను అడుగుతా, నువ్వు కాదు నేను. ఇంకా బీజేపీ అయితే మేము నియమించబడ్డటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మేము నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీఏ సీఎం ఉంటాడని చెప్పారు. గిదే చేయనాడు మీరు బీసీ సీఎం అని ఎట్లా చేస్తారండి? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? బీసీ రిజర్వేషన్లు పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లే కోసం చిత్తశుద్ధి లేని బీజేపీ పార్టీ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తామంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? మీకు చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలంటే 9th షెడ్యూల్లో పెట్టండి.
కేసీఆర్ గారు 2017 ఏప్రిల్లో ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఆనాడు మరి రిజర్వేషన్లు ఇది 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి అది అట్లే ఉన్నది, పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఢిల్లీలో. నిన్న రేవంత్ రెడ్డి గారు పాస్ చేసే బిల్లు పెండింగ్ ఉన్నది. ఈ రెండు ఇంట్రడ్యూస్ చేయండి, ఈ రెండు 9th షెడ్యూల్లో పెట్టండి. అటు ఎస్టీ వర్గాలకి ఇటు బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకొక బీసీ నాయకుడు జియో తీసుకొస్తే సరిపోతుంది అంటారు. ఈ ఆర్డినెన్స్ చాలా గొప్ప ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. గవర్నరే సంతకం పెట్టని ఆర్డినెన్స్ చాలా మంచి ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు. ఇది ఎక్కడిదండి? రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇందిరా సహాని కేసులో. ఇంకొకటి ఆర్టికల్ 243D, దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ 6 సబ్ క్లాస్ 6 దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఏది పంచాయతీరాజ్ ఎన్నికల లోపట రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ తరగతుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి క్లాస్ 6 ఆఫ్ 243D చెప్తుంది. దాన్ని ఒక అమెండ్మెంట్ చేయొచ్చు కదా, లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయొచ్చు కదా. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఇంత జనాభా శాతం ఉన్నది, ఆ శాతాన్ని ఆ నిష్పత్తి ప్రకారంగా మీరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 243Dలో చెప్పచ్చు కదా, చెప్పరు. అక్కడ అది లేదు. 6 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇన్ ది పంచాయత్ ఎట్ ఎనీ లెవెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. 243D సబ్ క్లాస్ ఉన్నది. ఇక్కడ ఇంకో 2 లైన్లు పెట్టేస్తే అయిపోతుంది. ఆ రాష్ట్రాల్లో బీసీ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవని చెప్పి ఇది ఒక అమెండ్మెంట్ ఎందుకు చేయడు మోడీ గారు? 243D సబ్ క్లాస్ Cకి ఇంకొక 2 సెంటెన్సెస్ రాస్తే అయిపోతుంది. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు 2017లో పాస్ చేసినటువంటి బిల్లు ఇంకా పెండింగ్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పాస్ చేసింది. ఈ 2 పెట్టచ్చు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు డ్రామా అయింది. మేము అందరం పోయి ధర్నా చేస్తాం. ధర్నా ఎందుకు చేయాలా? నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఎందుకు ధర్నా చేయాలా? అడిగేది సక్కంగా అడుగు రాదు. మీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని పోయి ప్రధానమంత్రిని కలువు, మేమందరం వింటాం. చేస్తాడా చేయడా చూద్దాం. జీవో అని ఆర్డినెన్స్ అని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో దేశంలో మొదటిసారి నెహ్రూ గారు 1951లో వచ్చినప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాన్ని తీసుకొచ్చాడు, దాంట్లో పొందుపరిచాడు. ఇప్పటి వరకు 284 ఉన్నాయి. ఇప్పుడే మా భరత్ గారు అంటారు 290 దాకా కూడా వచ్చినాయని చెప్తున్నారు. నేను చదివినప్పుడైతే 284 ఉండే. దాదాపు 290 ఈరోజు 9th షెడ్యూల్లో ఉన్న చట్టాలు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాలు 9th షెడ్యూల్లో గన్ని ఉన్నాయి. ఇంకొకటి ఎక్కువైతుంది, ఇంకో 2 ఎక్కువైతాయి. కేసీఆర్ గారు పాస్ చేసింది ఒకటి ఉన్నది, నువ్వు నిన్న పాస్ చేసింది ఒకటి ఉన్నది. ఈ 2 పెట్టమని చెప్పు మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని. చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి పార్లమెంట్లో. నేను ఎన్నో ప్రైవేట్ మెంబర్లు బిల్లు పెట్టాను. ప్రైవేట్ మెంబర్ బిల్ పెడితే పాస్ అవుతుందని కాదు, అట్లీస్ట్ యూ కెన్ సెన్సిటైజ్ ది గవర్నమెంట్, యూ కెన్ సెన్సిటైజ్ ది బ్యూరోక్రాట్స్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన చాలా ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎన్నో పెట్టాం. అవన్నీ ఇప్పుడు చర్చ అప్రస్తుతం. మీరు రాహుల్ గాంధీని పెట్టమని చెప్పి రేపు అసలు మోడీ గారి సంగతి తేలుతుంది కదా. ఆయనకు చిత్తశుద్ధి ఉన్నదా లేదా వెనకబడ్డ తరగతుల పట్ల. కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల లోపల పంచాయతీరాజ్ వ్యవస్థ లోపల
బీసీ నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ. ఇప్పుడు మా లీగల్ సెల్ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైకోర్టులో పట టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజీపీలు జీపీలు మేము ఇచ్చినంత ఎవడు ఇవ్వలేదు దేశంలో పట. దట్ ఈస్ ది రియల్ స్ట్రెంత్. చిత్తశుద్ధి ఉండదలుచుకుంటే 25-30 మంది ఎస్సీ పిల్లలకే ఏజీపీలు ఇచ్చినాం, స్టాండింగ్ కౌన్సిల్స్ ఇచ్చినాం. అడ్వకేట్ జనరల్ మొత్తం ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 ఏండ్లు మొదటిసారి అడ్వకేట్ జనరల్ని కేసీఆర్ గారు నియమించారు అడ్వకేట్ జనరల్గా. అది చాలా అత్యున్నతమైనటువంటి పోస్టు. వెనుకబడ్డ తరగతుల నుండి ప్రసాద్ గారిని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు. హైదరాబాద్ హైకోర్టులో ఒక బీసీ అడ్వకేట్ జనరల్గా రాలేదు, కేసీఆర్ గారు తీసుకొచ్చారు. మార్కెట్ కమిటీ లోపల వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మార్కెట్ కమిటీ చైర్మన్స్ రిజర్వేషన్లు అమలు చేసినాం. మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్లు రిజర్వేషన్లు తీసుకొచ్చినాం. కార్పొరేషన్స్కి వెనుకబడ్డ తరగతుల నాయకత్వాన్ని చైర్మన్లకి తీసుకురావడం. రిజర్వేషన్స్ చట్టం ఏం లేదు, చిత్తశుద్ధి ఉన్నది. ఇలా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ 2 చట్టాలని 9th షెడ్యూల్లో పొందుపరచాలి. ఆర్టికల్ 243Dని అమెండ్మెంట్ చేయాలి. చిత్తశుద్ధి ఉంటే అది చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీ పోయి ధర్నాలు బిర్నాలు కాదు కావాల్సింది, ఆ డ్రామాలు కాదు కావాల్సింది. మంత్రులు పోయి అలా కాదు, స్ట్రేట్గా మీరు రాహుల్ గాంధీ గారి ఇంటికి పోండి, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టుకున్నాడు, లేదా రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర మోడీ గారి దగ్గర పోండి, 9th షెడ్యూల్లో పెట్టేటట్టు ప్రయత్నం చేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో పట 42% రిజర్వేషన్స్ తీసుకురావడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము భావిస్తాం. లేకపోతే డ్రామాగానే ఫీల్ కావాల్సి వస్తుంది. జై తెలంగాణ.